ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఏంటంటే న్యూస్ పేపర్ కొంచెం ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త స్కీమ్ వచ్చినా, లేకపోతే కొత్త టర్మ్, ఇప్పుడు మన ఫారెన్ రిలేషన్స్లో ఇప్పుడు ఇరాన్ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది న్యూస్లో ఉంది. అక్కడ బాంబింగ్స్ జరుగుతున్నాయి, బ్లాక్ చేస్తున్నారని చెప్పి. సో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఎక్కడ ఉందనేది మన మ్యాప్లో క్యూరియాసిటీ ఉండాలి. వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడ ఉంది, దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంది, సో దాంట్లో అంటే అది ఆపితే వచ్చే నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, అంటే ఎంత ట్రేడ్ పాస్ అవుతుంది దాంట్లో నుంచి. సో అలాంటి ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్కి అయితే ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేది చదవాలి, బట్ నోట్స్ చేసుకోవద్దు. జస్ట్ మనం చదివి దాన్ని నెట్లో సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనం ఓన్లీ ప్రిలిమ్స్లో రాసేది ఏమి ఉండదు కదా, ఓన్లీ మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. సో అది మనం బ్యాక్ ఆఫ్ ది మైండ్లోకి ఎంటర్ అయిపోతుంది. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి న్యూస్ పేపర్ చదివే టైం ఉండదు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఓన్లీ 90 డేసే ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేస్తుండే అంటే రివర్స్ ఇంజనీరింగ్ లాగా కరెంట్ అఫైర్స్ ఉన్న వాటిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్స్ పవర్స్ గురించి కరెంట్ అఫైర్స్లో ఉందంటే అది గూగుల్లో కొట్టి గవర్నర్స్ పవర్స్ యూపీఎస్సీ అట్లా కొడితే మనకి యూపీఎస్సీ గూగుల్లో ఆర్టికల్స్ వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తుండే అంటే ఎవ్రీ సబ్జెక్ట్కి 20 కరెంట్ అఫైర్ టాపిక్స్ పిక్ చేసుకునేవాడిని. పాలిటీకి 20, ఎకనామిక్స్కి 20, అలా అవి గూగుల్లో సెర్చ్ చేసి దాని నుంచి నోట్స్ చేసుకునేవాడిని. న్యూస్ పేపర్ చదవకపోతుండే ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో. సో ఈ ఎవ్రీ సబ్జెక్ట్కి 20 క్వశ్చన్స్ అలా ప్రిపేర్ చేసుకుని ఆన్సర్ ఫార్మాట్లో మెయిన్స్కి అలా తయారవుతుండే. బట్ ఇంటర్వ్యూ స్టేజ్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్. ఇంటర్వ్యూకి ఏంటంటే మనం అన్నీ చదవాలి. ప్రిలిమ్స్ మెయిన్స్కి ఏంటంటే పొలిటికల్ న్యూస్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇలాంటివి అడగరు మెయిన్స్లో, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. వేరేజ్ ఇంటర్వ్యూ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఒక పర్సన్ అడుగుతారు కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటి మీద కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు వాళ్ళు, అంటే పాలిటిక్స్ మీద, ఎందుకంటే ఆప్షనల్ పిఎస్ఆర్ కాబట్టి. సో అప్పుడు మన డిమాండ్ వేరే ఇంటర్వ్యూకి. సో అప్పుడు ఏంటంటే ఇనిషియల్ మన ఫస్ట్ పేజ్ అనేది ఖచ్చితంగా చదవాలి. అంటే అది యూపీఎస్సీలో అడిగినా అడగకపోయినా పొలిటికల్ న్యూస్ కవర్ చేయాల్సి వస్తుంది, స్పోర్ట్స్ న్యూస్ కవర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ పర్సన్ వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది.